పార్టీ కార్యాలయాలకి ప్రభుత్వ భూములు అన్నటువంటి విషయం చట్టపరంగా అయితే తప్పులే, న్యాయపరంగా కూడా తప్పు కాల గతంలో తీర్పులన్నీ చూసుకుంటే. అయితే నైతికంగా తప్పు. ఇది సహజంగా తటస్థులకి కనబడేటటువంటి అంశం. తెలుగుదేశము ప్రభుత్వ భూములు తీసుకుని కార్యాలయాలు కట్టుకుంది, వైసీపీ ప్రభుత్వ భూములు తీసుకుని కార్యాలయాలు కట్టుకుంది. తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటిది దాంతోపాటుగా ఆ పర్మిషన్స్ అవన్నీ వాళ్ళ హయాంలోనే చేసుకున్నారు. వీళ్ళు ఆ పర్మిషన్స్ అవన్నీ పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ అన్నటువంటిది సాగించడం వల్ల ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎథికల్గా ఎవరు రైట్ అంటే ఇద్దరూ రాంగే, ఇద్దరూ రైటే, ఎవరి కోణంలో వాళ్ళే. బట్ అసలు ఎలా ఉండాలి అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ నేర్పింది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి తీసుకుని పార్టీ కార్యాలయం పెట్టదు, ఇంక్లూడింగ్ ఢిల్లీతో సహా. ఈవెన్ 2014లో తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కూడా ఉంది అధికారంలో, 4 సంవత్సరాలు ఉంది. తెలుగుదేశం కార్యాలయాలు కట్టేటప్పుడే బీజేపీ కూడా కట్టుకోవచ్చు. కానీ బీజేపీ వాళ్ళు అట్లాంటి ఒక ప్రపోజల్ని జాతీయ నాయకత్వానికి పంపిస్తే మన పాలసీ ప్రభుత్వ భూములు తీసుకోవడానికి విరుద్ధం, మీరు మీ జిల్లా స్థాయిలో ఓసారి కూర్చుని ఒక కమిటీ వేసుకోండి అంటే రాష్ట్ర పార్టీని అది డిసైడ్ చేయమని చెప్పారు. అక్కడ భూములు ఐడెంటిఫై చేయండి, పార్టీ కార్యాలయానికి ఐడెంటిఫై చేసి ఎవరైతే అమ్మకానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ భూముల కాపీ పేపర్స్ని ఒక హౌసింగ్ కమిటీ అని పెట్టింది. వాళ్ళకి పార్టీ కార్యాలయాలకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది జాతీయ నాయకత్వం. అక్కడికి వీళ్ళు ఈ కాగితాలు పంపించాలి. అక్కడ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, చూసి దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఇది కొనొద్దు అని చెప్తారు, ఏ లోపాలు లేకపోతే కొనొచ్చు అని క్లియర్ చేస్తారు. అప్పుడు ఆ భూమి కొనటానికి ఓకే చేసి దాని రేట్ని ఆల్రెడీ పంపించి ఉంటారు కాబట్టి ఆ డబ్బులు కేంద్ర నాయకత్వం పంపిస్తుంది. ఆ డబ్బులతో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి భూమిని. పార్టీకి సంబంధించినటువంటి కమిటీ పెట్టుకుని ఆ కమిటీ పేరుని రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కూడా ఒక కాంట్రాక్ట్ సంస్థలకి అప్పగించి ఆ కాంట్రాక్ట్ ఎంత అన్నారన్నటువంటిది అమౌంట్ అక్కడికి పంపిస్తే ఆ అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫేజెస్ వైడ్గా, అది పూర్తి చేయాలి. ఇది ఒక సిస్టమేటిక్గా తీసుకుంది. అంటే నైతికంగా ప్రభుత్వ స్థలాలు తీసుకోకూడదు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు గతంలో అట్లా తీసుకునేవాళ్ళు. బీజేపీ అట్లా తీసుకోకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా అది కట్టుకున్నటువంటి అన్నీ కూడా సొంత భూములలోనే. ఇది కీలకమైనటువంటి అంశం. మన రాష్ట్రంలోని పార్టీలకి అదొక పాఠం అనాలి 2 రాష్ట్రాల్లో కూడా.